ఫుల్ డిస్కషన్ అవుతుంది. శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడిని ఇంగ్లీష్లో శాడిస్ట్ అంటారు అధ్యక్ష. అలాంటి ఒక వ్యక్తి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇళ్ళు లేని వాళ్ళు, అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు, అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఈరోజు ఇల్లు రాక వడ్డీలు కడుతూ, ఈఎంఐలు కడుతూ టిట్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు, నా తోటి శాసనసభ్యులు చాలామంది ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో నేను ఒక్క ముక్కలో ముగిస్తాను. మా తిరువూరులో దాదాపు 700 పేద కుటుంబాలు, 1700 పేద కుటుంబాలు ఈరోజు ఒక పక్క అద్దెలు కడుతూ, ఇంకో పక్క వడ్డీలు కడుతూ, మరో పక్క ఈఎంఐలు కూడా కడుతూ, వాళ్ళకు తెలియకుండానే గత శాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో అప్పు చేయటం వల్ల ఈరోజు 3 రకాలుగా నష్టపోతూ, ఒక పక్క సొంత ఇల్లు లేక అద్దె ఇల్లో అద్దె కడుతున్నారు, రెండో పక్క చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు, మూడో వైపు ఈఎంఐలు కడుతున్నారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు చెప్పారు డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని. దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకి మేలు చేసిన అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి డిసెంబర్ కల్లా అందించాలని గౌరవ మంత్రివర్యుల ద్వారా, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మాధవి గారు. అధ్యక్ష, ఈరోజు టిట్కో ఇళ్ల గురించి మాట్లాడితే ఎంతో బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో ఎంతో